హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హోటల్ ఓపెన్ చేసి సుమారుగా 6 సంవత్సరాలు అయింది. మొట్టమొదటి నుంచి కూడా ప్రజలందరూ బాగా ఆదరిస్తున్నారు మమ్మల్ని. ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. విశాఖపట్నంలో ఉన్న ప్రజలు, ఒరిస్సా నుంచి వచ్చే ప్రజలు, బెంగాల్ నుంచి కూడా వచ్చి మా హోటల్లో ఫుడ్ కోసం వస్తూ ఉంటారు. ఇక్కడ మా హోటల్లో దిగుతుంటారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ ఇంకా ముందుకు వెళ్ళడానికి మేము ఒక ఆలోచన చేసాం. ఎందుకంటే ఇది బీచ్ ఒడ్డునే ఉంది కాబట్టి బీచ్లోకి వచ్చేప్పటికల్లా సాయంత్రం పూట వేలాది మంది వస్తున్నారు. ఫ్యామిలీస్ తోటి, పిల్లలతోటి, చుట్టాలతోటి, పక్కాలతోటి, ఫ్రెండ్స్ తోటి వస్తున్నారు. అయితే వాళ్ళ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో క్వాలిటీగా తయారు చేసే ఒక ఫుడ్ కోసం అని చెప్పి బొంబాయి నుంచి, పూనా నుంచి, అలాగే మన ఢిల్లీ నుంచి, కలకడా నుంచి కూడా తీసుకొచ్చాం ఇక్కడికి. ఆ చాట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాదండి, అనంత నార్త్ ఇండియన్స్ వాళ్ళని తీసుకొచ్చి చాట్ కార్యక్రమం, అలాగే కేమా దోశ, లేకపోతే మరొక పన్నీర్ దోశ అని రకరకాల దోశలు తయారు చేసే వాళ్ళని మేము బెంగళూరు నుంచి తీసుకొచ్చామండి. అలాగే కాఫీ డే లాంటి ఒక కంపెనీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ను కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అందరికి క్వాలిటీ ఇవ్వటం కోసం ఉద్దేశంతో ఇక్కడ చేసినటువంటి ఏర్పాటుని ప్రజలు ఆదరిస్తారని, రేపటి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి మీరందరూ ఆదరించి క్వాలిటీ ఫుడ్ని తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నిక్కీస్ బీచ్ కేఫ్ అని ఇక్కడ కంటైనర్స్తో మధ్యతరగతి కుటుంబాలకి, బీచ్ క్రౌడ్కి అందరికి అందుబాటులో ఉండేలాగా ఒక కుటుంబంలో పెద్దలు, పిల్లలు అందరూ వస్తారు. దోశ కావాలి, పిల్లలకేమో చాట్ కావాలి, ఇంకా చిన్న పిల్లలైతే థిక్ షేకు, క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ అన్నీ ఒకే చోట అందుబాటులో ఉండేలాగా మేము తిక్కీ బీచ్ కెఫే అని స్టార్ట్ చేసామండి. మెయిన్గా ఈ బీచ్ క్రౌడ్ పులప్ చేస్తానికిను అందరూ ఒక చోట గ్యాదరింగ్. ఇప్పుడు చుట్టాలు వస్తారు, వైజాగ్ అంటేనే బీచ్, ఆ బీచ్ దగ్గరికి వచ్చి ఆ రోడ్డు మీద కూర్చుంటాం అవుతుంది. అలాంటి కన్నా ఆ బీచ్ సముద్రం కనిపిస్తూ ఇక్కడ కూర్చొని అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాల వయసు వాళ్ళకి అన్ని ఫుడ్లు పంపుతూ, అందుకనే మేము ఇది ముఖ్యంగా దీన్ని కాన్సన్ట్రేట్ చేసి ప్రారంభించాం సార్. ఈరోజే ప్రారంభించాం ఇది.